స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్ కు పంపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని 258 సెక్షన్లో సవరణ చేస్తూ ముసాయిదా పంపింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్ కు పంపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, ఒక అడుగు అయితే ముందుకు పడినట్టుగానే అర్థమవుతుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి అది సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టాలా, లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు పెట్టాలా, లేదంటే మున్సిపాలిటీ ఎన్నికలు ముందు పెట్టాలనే విషయం పక్కన పెడితే ముందు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెట్టాలన్నటువంటి సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సరే, సర్పంచ్ ఎన్నికలు పెట్టినా ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్నికలు ముందు పెట్టినా ఏదైనప్పుడు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే ఒక స్పీడప్ అయితే పడినట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నరు కార్యాలయానికి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ ఉందో గవర్నర్ వద్దకు చేరింది. కాసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కనుక కొంచెం వేగవంతంగా ఈ నిర్ణయానికి ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ ని మొత్తానికి పంపిన నేపథ్యంలో సీఎం సంతకం చేసి రాజ్భవన్ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. 285 సెక్షన్ లో ఉన్నటువంటి సవరణ చేస్తూ ముసాయిదాను రాజ్భవన్ కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని విష్ణుదేవ్ వర్మ గవర్నర్ పరిశీలిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి లీగల్ సమస్యలు లేకుండా, అంటే భవిష్యత్తులో ఎవరైనా కోర్టుకు వెళ్ళినా దీనికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% చెల్లదు అని కానీ, లేదంటే కొంత సరిగ్గా లేదు అని చెప్పేసి ఎవరైనా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు వెళ్ళినా ఎలాంటి లీగల్ బ్యాటిల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా లీగల్ టీం కూడా ఏర్పాటు చేసుకుంది. మొన్న మనం చూసాం కేబినెట్ సమావేశాల్లో కూడా ప్రత్యేకించి లీగల్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా హైకోర్టులో సీజీఎన్ కానీ వీళ్ళందరూ కూడా పిలిపించుకొని అన్ని రకాల సమస్యలు ఏ సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అనుగుణంగా ఆ రోజు లీగల్ వాళ్ళని కూడా పిలిపించుకొని మాట్లాడారు. అందుకు అనుగుణంగానే లీగల్ చిక్కులు ఎలాంటివి రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ముసాయిదాను డ్రాఫ్ట్ తయారు చేసి గవర్నర్ వద్దకైతే పంపించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ సంబంధించి విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కనుక ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు 3 నెలల్లోనే నిర్వహించాలని ఒక పక్క హైకోర్టు చెప్పిన నేపథ్యంలో 1 నెల లోపలనే మొత్తం కూడా ఈ సంబంధించినటువంటి ముసాయిదా అంతా కూడా సిద్ధం చేసి పూర్తి స్థాయిలో ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుందో ఏ మండలంలో ఏ ఊర్లో ఎలాంటి రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు అనే విషయం క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. 4 రోజుల లోపు అని చెప్పింది. 3 నెలల్లో ఎలక్షన్ పెట్టాలని చెప్పింది. అందుకు అనుగుణంగానే ఈ 4 రోజుల ప్రక్రియలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మరొక 1-15 రోజుల్లోనే పూర్తిగా ఎలక్షన్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అందుకు అనుగుణంగా ఈ ప్రక్రియ కూడా ముందుకెళ్ళింది. అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు గవర్నర్ కార్యాలయానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి ఈ డ్రాఫ్ట్ ఏదైతే పంపించడం జరిగిందో అది గవర్నర్ కార్యాలయం ఆమోదించడం, దీనికి సంబంధించి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టులో డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతం పూర్తి చేసి ప్రయత్నాలు ఉంది. దీనిలో భాగంగానే గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి చట్టం వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా మనం చూసాం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నది ఒక్కొక్క అడుగు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా 42% సాఫీగా జరిగే విధంగా మనం గతంలో చూసాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
23% అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో దాన్ని 33% తీసుకురావాలని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ప్రయత్నం చేశారు. పంచాయతీరాజ్ చట్టంను మార్చాలనుకున్నారు. దాని తర్వాత ఎన్నో ఇష్యూస్ జరిగాయి. మరి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి జరిగింది. దాని తర్వాత అది మళ్ళీ 23% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు ఆనాడు జరిగినటువంటి పరిస్థితి చూసాం 6 ఏళ్ల క్రితం. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు అలాంటి పొరపాటు రాకుండా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా 42% రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అన్నటువంటి విషయం మీద కూడా ఇప్పటికే మంత్రులు చెప్తున్నారు, పిసిసి అధ్యక్షులు చెప్తారు. ముఖ్యమంత్రి కూడా మొన్న ఇదే విషయాన్ని కూడా కేబినెట్ లో కూడా చర్చించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రక్రియ అనేది వేగవంతమైందని మనం అర్థం చేసుకోవాలి. రాజ్భవన్ కార్యాలయానికి ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో వెళ్ళినట్టు నేపథ్యంలో పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ సంబంధించి ఇది ఖచ్చితంగా సంతకం చేసిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ గా రూపొందన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.